Hi guys, this is Shankar Belana from RK Academy Vijayanagar. Guys, కానిస్టేబుల్ ఆస్పిరెంట్ అయినటువంటి ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి ఈరోజు క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బ్రాకెట్ 0.0112 మైనస్ 0.0012 బ్రాకెట్ క్లోజ్ ఆఫ్ 0.14 ప్లస్ 0.25 ఇంటూ 0.2 హోల్ బై 0.02 ఇంటూ 0.01. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గైస్ ఇక్కడ చూడండి 0.0112లోంచి 0.0012ని ఫస్ట్ మైనస్ చేద్దాం. చేసినట్లయితే 0.0112లోంచి 0.0012ని మైనస్ చేస్తే ఏంటి 12ని మైనస్ చేసినట్లయితే చూడండి 2లో 2 తీస్తే 0, 1లో 1 తీస్తే 0, 1లో 0 తీస్తే 1, 0 నుంచి 0 మైనస్ చేస్తే 0 అంటే 0.01 అనేది వచ్చింది. 0.01 ఏమొచ్చిందని మనకి 0.01. నెక్స్ట్ ఆఫ్ అంటే ఇంటూ సార్, ఆఫ్ అంటే ఏంటి సార్ ఇంటూ 0.14 ఇది 0.14 ప్లస్ 0.2తో 0.25ని గుణిస్తే 0.2తో 0.25ని మల్టిప్లికేషన్ చేస్తే యాక్చువల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్ రావాలి. ఎన్ని రావాలి సార్ 3 పాయింట్స్ రావాలి. కానీ 2 ఇంటూ 25 అంటే 50, 2 ఇంటూ 25 అంటే 50లో ఒక 0 ఉంది కాబట్టి 0కి ఒక పాయింట్కి పోతే 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ. ఏంటవి 0.05 అనేది వస్తుంది. 0.05 అనేది వస్తుంది. హోల్ బై ఫస్ట్ పైదే మనం సింప్లిఫై చేద్దాం. 0.01 ఇంటూ 0.14 కంప్లీట్ ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. 1 ఇంటూ 14 చేస్తే 14 వస్తుంది కాబట్టి ఏమొచ్చిందంటే 0.0014 ప్లస్ 0.05. ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఈ 0.05ని ఇక్కడ రాయండి, 0.05ని ఇక్కడ రాయండి. యాడ్ చేసినట్లయితే గైస్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఏమీ లేదంటే జీరోస్ పెట్టుకోండి. 4, 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 5 0, 0 ప్లస్ 0 0, ఇక్కడ 0 ప్లస్ 0 0. సో ఫైనల్లీ వీఆర్ గెటింగ్ 0.0514 అనేది మనకి న్యూమరేటర్లో వచ్చింది. ఏంటి ఈ కంప్లీట్ వాల్యూ అనేది దీని యొక్క న్యూమరేటర్లో ఉన్నటువంటి అంటే లవంలో ఉన్నటువంటి వాల్యూ ఎంత వచ్చిందని మనకి 0.0514 వచ్చింది. అలాగే డినామినేటర్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గైస్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది సార్ 2 కాబట్టి 2 2 4 పాయింట్స్ అయిపోతాయండి. సో 1 ఇంటూ 2 2 కాబట్టి 0.0002 ఇది డినామినేటర్ యొక్క వాల్యూ. ఇప్పుడు మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే న్యూమరేటర్ ఏమో 0.0514, డినామినేటర్ ఏమో 0.0002. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. క్యాన్సిల్ చేసేసాను. చేస్తే ఫైనల్గా ఏం మిగిలిందంటే నాకు 514/2 వచ్చింది సార్. ఎంత వచ్చిందండి 514/2. 2తో క్యాన్సిల్ చేస్తే 225 2 7 అంటే ఆన్సర్ ఏమొచ్చిందని మనకి 257 అనేది ఆన్సర్ వచ్చింది. 257 అనేది ఆన్సర్ వచ్చింది. మరి ఇటువంటి సమ్మను మనం ఎలా చేయాలి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇటువంటి సమ్మను మనం చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ ఇలా చేయకూడదు. ఇటువంటి సమ్ముకు వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. నౌ మెథడ్ ఈజ్ అటాక్ మోడ్లోకి వచ్చేది మీరు అందరూ కూడా. ఏంటి ఈ అటాకింగ్ చూడండి ఒకసారి. క్వశ్చన్ చూసారా బాగా? క్వశ్చన్ చూడండి. అసలు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ మీరు పెట్టాలి. అది నా టార్గెట్. మీకు చాలాసార్లు చెప్పానమ్మా, క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి.
ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. డైరెక్ట్ మీకు సింప్లిఫికేషన్ మీద నంబర్స్ మీద ఇన్ కేస్ ఐడియా ఉంటే 12 పోయిందండి. ఏ మిగిలింది సార్? ఓన్లీ 0.01 మిగిలింది. అంటే 2 పాయింట్స్ మిగిలాయి. ఈ 2 పాయింట్స్ ఇంటూ 2 పాయింట్స్ 4 పాయింట్స్ వస్తాయండి. 0.01 ఇంటూ 0.14 ఎంత వస్తుందో పక్కన పెట్టియండి. బట్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుందండి? 4 పాయింట్స్ వస్తాయి. 4 పాయింట్స్. ఇక్కడ 4 పాయింట్స్ వచ్చాయండి. ఇక్కడ 4 పాయింట్స్లో వాల్యూ ఉంటుంది. ఓకేనా? 4 పాయింట్స్లో వాల్యూ ఉంటుంది. ఇక్కడేమో ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 1 పాయింట్, 3 పాయింట్స్ రావాలి ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 1 పాయింట్, 3 పాయింట్స్ రావాలి. 4 పాయింట్స్ 3 పాయింట్స్ కలిపినప్పుడు ఏదైతే 4 పాయింట్ నెంబర్ ఉందో అదే మళ్ళీ వస్తుంది తప్ప పాయింట్స్ 3 అవ్వవు. ఏమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ 0.1231 ఉందండి. ఇది 4 పాయింట్ నెంబర్. ఇంకొక నెంబర్ ఉంది 0.123 ఉంది. రెండు కలిపితే 3 పాయింట్స్ వస్తాయి, 4 పాయింట్స్ వస్తాయా? వాల్యూ వచ్చేటప్పుడు మళ్ళీ ఏదైతే ఎక్కువ పాయింట్స్ నెంబర్ ఉందో ఆ నెంబర్ యొక్క పాయింట్సే వస్తాయి ఇక్కడ. అంటే కలిపి చూడండి ఒకసారి. కలిపి చూస్తే ఇక్కడ ఏమి లేదండి, 0, 1 + 0 1, 3 + 3 6, 2 + 2 4, 1 + 1 2. ఏమొచ్చిందండి? 0.2461. అంటే 4 పాయింట్స్ వచ్చాయి లేదా? కలిపినప్పుడు పాయింట్స్ తగ్గవు, పెరగవు. ఏమొస్తాయండి? ఏదైతే పెద్ద ఎక్కువ పాయింట్స్ నెంబరో అన్నే పాయింట్స్ మళ్ళీ వస్తాయి. కాబట్టి దీన్ని మైండ్ చేయొద్దు. అంటే పైన నీకు న్యూమరేటర్లో 4 పాయింట్స్ వాల్యూ ఉంది. ఎంత ఉందండి? 4 పాయింట్స్ నెంబర్ ఉంది. కిందన కూడా ఇక్కడ 2 ఇక్కడ 2 4 పాయింట్స్ వాల్యూ ఉంది. 4 పాయింట్స్కి 4 పాయింట్స్కి క్యాన్సిల్ చేసండి. ఒక కంప్లీట్ నెంబర్ రావాలి. అది ఒకే ఒక ఆప్షన్. ఒక కంప్లీట్ నెంబర్ రావాలి. పైన 4 పాయింట్స్, కిందన 4 పాయింట్స్, పాయింట్స్కి 4 పాయింట్స్కి క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ రానియండి, కానీ ఎగ్జాక్ట్ కంప్లీట్ వాల్యూ అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 257 అవ్వచ్చు, 357 అవ్వచ్చు, వాట్ ఎవర్. కానీ మీకు రావాల్సిందైతే కంప్లీట్ నెంబర్ రావాలి. అర్థమైందా? సో ఈ విధంగా ఇంకా ఎవరైనా గైస్ ఓన్లీ ఆ ఏపీ కానిస్టేబుల్ మెయిన్సే కాదండి, గ్రూప్ డి అవ్వచ్చు, ఎన్టీపీస్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు. ఎనీ డౌట్స్ మీరు నా నంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి. 8555 812227. ఎనీ క్వశ్చన్ అర్థం, ఎనీ క్వశ్చన్ మీరు ఫార్వర్డ్ చేయండి. మీకు డౌట్స్ క్లారిఫై చేసినందుకు నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను. మీరందరూ సక్సెస్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్. జై హింద్.